హాయ్ వ్యూవర్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నా, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్ దట్ యూర్ గివింగ్ మీ. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ షో యూర్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఆనందం. టుడే ఇట్స్ బ్యాక్ టు స్కూల్ వ్లాగ్. బ్యాక్ టు స్కూల్ ఏంటంటే ఇక్కడ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి యూకేలో. సో మేము యూనిఫామ్ అండ్ వీళ్ళకి కావాల్సిన లంచ్ బాక్సెస్ అవన్నీ స్కూల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనడానికి షాపింగ్కి వెళ్తున్నాం. మేమిద్దరం తీసుకెళ్తున్నాను, లేకపోతే ఆవిడకి కావాల్సిన స్పార్కలీ లంచ్ బాక్సెస్ అవన్నీ నేను సెలెక్ట్ చేయలేము అని చెప్పి నాతో పాటు వస్తుంది ఇప్పుడు. యా, సో యూ రెడీ? ఓకే, స్టే ట్యూన్డ్. ఇక్కడ స్కూల్స్కి వెళ్ళినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే. మామూలుగా స్కూల్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది, లేకపోతే ఇప్పుడు నాతో ఇంట్లో ఆడుకుంటుంది 6 months నుంచి. కానీ బాగా ఎగ్జైట్ అయింది స్కూల్కి వెళ్తున్నామని, వాళ్ళ ఫ్రెండ్స్ని చూడొచ్చు అని చెప్పి. వీళ్ళ స్కూల్స్లో మనకి ఇండియాలో నార్మల్ స్కర్ట్ అండ్ షర్ట్ ఉంటాయి కదా, అండ్ టై ఉండేది మా స్కూల్లో అయితే. కొన్ని స్కూల్స్లో ఉంటాయి, కొన్ని స్కూల్స్లో ఉండవు. ఇక్కడ అసలు టై కాన్సెప్ట్ లేదు, టై ఏమి ఉండదు, టై బెల్ట్ ఏమి ఉండవు ఇక్కడ. దానికి అవి లేకుండా ఎక్స్ట్రా ఒక పినాఫో కార్డిగన్ అంటారు, కార్డిగన్ వేసుకుంటారు, స్వెటర్ టైప్. సో మేము వెళ్తున్నాం, టెస్కోకి వెళ్ళాం ఫస్ట్ షాపింగ్ చేద్దామని. తన పినాఫోర్ అండ్ అదే తన స్కర్ట్స్ అండ్ షర్ట్స్ అవి కొనడానికి. మనకి ఇండియాలో 1 day in a week వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళం కదా, ఇక్కడ కూడా 1 day PE ఉంటుంది వీళ్ళకి. ఆ PE రోజు వీళ్ళు సేమ్ ఇక్కడ కూడా వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ట్రౌజర్స్ అలా వేసుకుంటారు. అండ్ ఆల్సో వీళ్ళకి ఇలా సమ్మర్ వేర్ ఉంటుంది స్పెషల్గా. సమ్మర్ టైంలో వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ మా అమ్మాయికి అయితే నేను ఎప్పుడు కొనలేదు, తనకి ఎప్పుడు కోల్డ్గానే ఉంటుంది అంటుంది. సో మేబీ ఇండియన్ జీన్స్ అయి ఉండొచ్చు అనుకున్నా నేను. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వేసుకుంటారు ఇలాంటివి. అండ్ అబ్బాయిలు వచ్చేసరికి వాళ్ళు ప్యాంట్స్ వేసుకుంటారు కదా. సో అమ్మాయిలకి ఇప్పుడు స్కర్ట్స్ అలా వేసుకున్నప్పుడు కోల్డ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి టైట్స్ వేస్తాము. ఆర్ సాక్స్ వేసుకుంటారు కొంతమంది, బట్ సాక్స్ అయినా సరే కోల్డ్గానే ఉంటుంది. టైట్స్ అయితే దిల్ బి మోర్ కంఫర్టబుల్. ఇప్పటిదాకా అసలు ఉజ్జీకి నేను ఒక్క స్టేషనరీ ఐటమ్ కూడా కొనలేదు స్కూల్ కోసం. ఇంట్లో అయితే అంటే క్రేయాన్స్ అండ్ పెన్సిల్స్, డ్రాయింగ్కి, పెయింటింగ్ అవి కొన్నాం, కానీ అసలు స్కూల్ కోసం స్పెషల్గా అంటూ ఏం కొనలేదు. మేబీ హయ్యర్ క్లాసెస్కి యూజ్ అవుతాయేమో, బట్ స్కూల్ వాళ్ళు అయితే అసలు ఇప్పటిదాకా ఒక బుక్ లిస్ట్ ఇచ్చి కొనాలి, అసలు ఏం చెప్పాలి, ఏం తేవాలి, ఏం చెప్పరు. మొత్తం అక్కడ వాళ్ళే చూస్తారు. ఎందుకు ఇలా ఉందంటే, ఇక్కడ వీళ్ళకి ప్రైమరీ క్లాసెస్ వాళ్ళకి స్కూల్ 6 hours ఉంటే మేబీ ఒక 1.5 hour ఏమైనా చదువుకుంటారేమో, మిగతా టైం అంతా ఆడుకుంటారు అండ్ యాక్టివిటీస్ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసే ముందు వాళ్ళకి అక్కడ టీవీ కూడా ఉంది, వాళ్ళు ఒక స్టోరీయో రైమ్స్ ఏదో చూస్తారు. మోస్ట్లీ వాళ్ళకంతా ప్లే టైం ఉంటుంది అండ్ స్టడీ టైం కొంచెం తక్కువే. అండ్ ఇంకా మనలాంటి ఇండియన్ పేరెంట్స్ వచ్చి గోల పెడితే అప్పుడు చెప్తారు, మేము ఈ టర్మ్లో ఇది చెప్తున్నాం, ఈ టర్మ్లో ఇది చెప్తున్నామని, ఈ సిలబస్ అని చెప్పి అప్పుడు చెప్తారు. ఎంత స్కూల్ ఐటమ్స్ కోసం వచ్చినా మొత్తం అన్నీ ఉండే షాప్కి వస్తే ఆబ్వియస్లీ కొంచెం చూడాలనిపిస్తుంది కదా మనకు కూడా, ఇలా ఏం ఐటమ్స్ ఉన్నాయని చెప్పి. నేను ఇటు సైడ్ వస్తే ఊర్జీ అంది, ఇది నా స్కూల్ షాపింగ్ కదా వచ్చింది, వై ఆర్ యూ కమింగ్ దిస్ వే అని అడుగుతుంది. ఇంకో 10 years ఆగితే నీకు అర్థమైద్దిలేమ్మా అనుకున్నాను నేను. కాలేజ్లో ఉన్నప్పుడు స్కూటీ మీద మమ్మీని షాపింగ్కి తీసుకువెళ్ళేదాన్ని. అప్పుడు మామూలుగా ఏమన్నా నాకు కావాల్సిన ఐటమ్స్ చూస్తుంటే పెద్ద నాకు బోర్ కొట్టేది కాదు, కానీ మమ్మీ దాని శారీస్ అలాంటివి చూస్తుంటే నాకు బోర్ కొట్టేది. పద ఇంకా ఎంతసేపు, చాలా లేట్ అవుతుంది అనేదాన్ని. ఇప్పుడు నాకు సేమ్ అదే సిచ్యుయేషన్ గుర్తొచ్చింది. నేను చూస్తుంటే ఊర్జీ ఆ ట్రాలీ తోస్తూ ఎంతసేపు పద ఇంక లెట్స్ గో అంటూనే ఉంది. నాకు ఆ టైంలో అది గుర్తొచ్చింది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అన్నట్టు ఉంది నా పరిస్థితి. నేను యాక్చువల్లీ ఊర్జీకి కూడా స్కూల్ షూస్ కొనాలి. ఈ లాక్డౌన్కి ముందు ఎగ్జాక్ట్ లాక్డౌన్ స్టార్ట్ అవ్వక 2 days ముందు కొన్నాము. హార్డ్లీ 1 day యూజ్ చేసింది అంతే. ఇంకా ఇప్పుడు చిన్నవి అయిపోయినాయి, మళ్ళీ కొత్త సెట్ తీసుకోవాలి. బట్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ అంత నచ్చలేదు నాకు, సో ఇంకో షాప్కి వెళ్ళాలి.
నేను ఇక్కడ చెక్అవుట్ చేస్తున్నాను. సో ఆ స్కాన్ యాజ్ యూ గో అని దాన్ని యూస్ చేసి చూసారు ఎంత సింపుల్ అంటే అది ఇట్లా స్కాన్ చేశాను అండ్ దెన్ నేను పే చేసేసాను. ఇదంతా వీడియో తీయమని ఉజ్జీకి ఇచ్చాను. అదేం చేసిందంటే ఫింగర్ పెట్టి దాన్ని టెస్ట్ చేస్తుంది ఎట్లా వస్తుంది డిస్ప్లే అని చెప్పి. Okay, let's go get your lunch box now, yeah? There are some lunch boxes here. Let's check them. Wow. And there's a baby shark. I want purple or pink. Pink? You want pink? Yeah. Do you think it is good? I actually think about that pink one. This thing is good? Yeah, it's very good. No, you don't want this one or this one? Next time I will buy it. Okay. Yeah. Quickly. Okay. That's it? Yeah. And we need a bag. సో మెయిన్ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఒక షూ కొనాలి. మెయిన్ షాపింగ్ అంటే యూనిఫామ్స్ అండ్ లంచ్ బ్యాగ్స్ అవన్నీ. సో నెక్స్ట్ స్టాప్ ఈజ్ షూ షాప్. సో బేసికల్లీ వీళ్ళకి స్కూల్లో 2 టైప్స్ ఆఫ్ షూ కావాలి. ఒకటి నార్మల్ షూ ఉంటుంది కదా అలానే, అండ్ పీఈ కోసం సపరేట్గా వేరే షూ ఉంటుంది. సో ఉజ్జీ 2 టైప్స్ ఆఫ్ షూస్ సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ ఇవన్నీ ఇంకా వింటర్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ వింటర్ మోడల్స్ అన్నీ పెట్టేశారు. సో ఇవి మేము తీసుకున్న ఐటమ్స్ స్కూల్కి కావాల్సినవన్నీ. ఈ వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నాం ఎందుకంటే స్కూల్ వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు వాళ్ళకి 2 నేమ్డ్ వాటర్ బాటిల్స్ కావాలని. అండ్ ఈ లంచ్ బాక్స్కి ఇలాగా దానిలోనే ఇంటిగ్రేటెడ్గా ఫోక్ అండ్ స్పూన్ ఇచ్చేశారు. నాకు అది నచ్చింది బాగా. విడిగా పెడుతుంటే ఆ సేఫ్టీ ఉంటుందా లేదా అని చెప్పి నాకు ఇది బెటర్ అనిపించి ఇదే తీసుకున్నాం. ఖచ్చితంగా ఇది బాగుంటుందని. ఇలా స్లైడ్ చేసుకొని ఈ కట్లరీ తీసుకోవచ్చు అండ్ దెన్ చాలా ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఈ 2 వాటర్ బాటిల్స్ కూడా ఇది నేను నెక్స్ట్ డే తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది కనబడలేదు. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఈ ట్రావెల్ ఫ్లాస్క్ లాంటిది కనబడింది కిడ్స్ కోసం. నాకు బాగా నచ్చిందంటే ఇప్పుడు హాట్ వాటర్ ఇస్తే బెటర్ కాబట్టి ఇది ఆ వాటర్ని చాలా టైం హాట్ ఉంచుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది లంచ్ బ్యాగ్. ఇది కూడా ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్. సో ఫుడ్ అంతా హాట్గా ఉంచుతుంది. జనరల్గా అయితే ఇక్కడ వెంటనే కోల్డ్గా అయిపోతుంది ఫుడ్. అసలు ఒక 1 అవర్కే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇది బెటర్ అనిపించి ఈసారి ఇది తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ ఇది ఒక చిన్న వాటర్ బాటిల్ వచ్చింది, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ దాట్. నార్మల్గా ఫ్రెష్ ఫుడ్ అప్పటికప్పుడు పంపించడం కుదరదు స్కూల్కి, వాళ్ళు మార్నింగే తీసుకెళ్ళిపోవాలి. సో ఇన్సులేటెడ్ బ్యాగ్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి స్కూల్కి నార్మల్గా తను వేసుకెళ్లాల్సిన షూస్. అండ్ ఇక్కడ పక్కన ఉన్నవి తనకి కావాల్సిన పీఈ షూస్. ఇవి కొంచెం మనకి రన్నింగ్ షూస్లా ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటాయి. కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళు ఆడుకోవడానికి. అండ్ ఇందాక చూపించాను కదా ఇవి టైట్స్, వాళ్ళకి సాక్స్ బదులు ఇవి వేసుకుంటారు. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ పోలో షర్ట్స్.
వాళ్ళ స్కూల్ బట్టి వాళ్ళ షర్ట్ కలర్ ఉంటుంది. వీళ్ళ స్కూల్లో ఎల్లో వాడాలి. అండ్ ఇవి పినాఫోర్స్ ఈ షర్ట్ పైన వేసుకుంటాం కదా, పిల్లలకి చిన్న పిల్లలకి అయితే ఇలా పినాఫోర్స్ వేస్తే బెటర్ అనిపించింది. పెద్ద అయ్యాక స్కర్ట్స్ వేసుకుంటారు. అండ్ ఇవి వాళ్ళకి కావాల్సిన స్కూల్ కార్డిగన్ ఆర్ జంపర్ అంటారు కదా అది. దీని మీద వాళ్ళ స్కూల్ లోగో ఉంటుంది. ఇది కంపల్సరీ ఉండాలి. చూసారా అసలు ఒక్క పెన్ అయినా పెన్సిల్ కానీ స్కూల్ బ్యాగ్ బుక్స్ ఏమీ లేవు. ఇక్కడ అంతా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగే ఉంటుంది. సో అవన్నీ అవసరం లేవు ఇప్పుడైతే. సో నెక్స్ట్ డే మా అమ్మాయి ఇలా రెడీ అయిపోయింది. తన కొత్త యూనిఫామ్ అండ్ కొత్త థింగ్స్ అన్నీ తీసుకొని చాలా ఎక్సైటెడ్గా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తుందని. ఆల్మోస్ట్ 6 months తర్వాత స్కూల్కి వెళ్తుంది. అందుకని ఇంకా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంది. షీ సో ఎక్సైటెడ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వెయిట్ కమ్ క్రాస్ రోడ్. పద లెట్స్ గో. పద You're very happy? I want to see him. Please. Well, సో తను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసిందని. అండ్ నేను తనని స్కూల్లో డ్రాప్ చేసేసి నేను ఒక వాక్కి వెళ్ళాను. కొన్ని ఫ్రూట్స్ అవి కొనాల్సింది కూడా ఉంది, అందుకే ఇంకా వెళ్ళాను. ఇప్పుడు నేను వీళ్ళ స్టోర్కి వచ్చాను, M&S ఫుడ్ హాల్ అని. వీళ్ళ ఫుడ్ స్టాండర్డ్ చాలా బాగుంటుంది. Is it rainbow? Yeah, and I didn't try love hard. Very nice, Uji. It's also for Daddy. Okay, shall we go home now? Yeah. You're tired? Yeah. Did you like school? Yeah, it was the best school ever. There was a Barbie house. Oh. And there was a doll. You liked your new class? Yeah. Shall we go? Yeah. ఆగండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.